కుమార్తెల్ని కోల్పోయిన ఎల్లయ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తండ్రి ఒకసారి ఆవేదన మనం వర్ణించలేదని చెప్పొచ్చు, కానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే అసలు వర్ణించలేనిది మీ బాధ అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలా మేడం, ఉన్న పిల్లలే బంగారం పోయారు మేడం. వాళ్ళే తీరమండి. బస్ ఎక్కేటప్పుడు కొట్టి కొట్టి చెప్పారు, రాని భయపడకుండా అమ్మకు వేరే తీసుకొస్తాం ఇంకా 2 అని చెప్పిపోయి వచ్చిందని జీతం ఎక్కుతాము ఇద్దరం అని చెప్పిపోయి. బాబాయ్ మీరు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళని రావద్దని చెప్పారు. చెప్పే మేము మాది ఒక ఆమె చచ్చిపోయడానికి సృష్టి ఉంది, రావద్దు పిల్లలకి అని చెప్తే మా ఆమె తెలియకుండా మీరు రావద్దమ్మా, హైదరాబాద్ ఉండండి, మీరు రావద్దు అని చెప్పాను. ఆయన చాలా బాధలో ఉన్నారని చెప్పొచ్చు. ఆయన బాధని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేయలేము, ఎందుకంటే ఒకేసారి 3 కుమార్తెలను కోల్పోయిన బాధలో ఆయన ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆయన ఇబ్బంది పెట్టలేని కూడా పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారిగా మాకు కావాల్సిందల్లా కూడా ఒకటే, ఏదైతే ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండేలాగా చూసుకోండి అంటూ కూడా ఆ తండ్రి ఆవేదన పడుతున్నారని చెప్పొచ్చు. మరి ఆయనకు సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూద్దాం.